వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం దశమహావిద్యల్లో 4వ అవతారమైన భువనేశ్వరి దేవి యొక్క విశిష్టత గురించి, అలాగే దేవాలయంలో దేవుడి ఎదురుగా ఎందుకు నిల్చోకూడదు అన్న విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా దశమహావిద్యల్లో భువనేశ్వరి దేవి విశిష్టత గురించి తెలుసుకుందాం. భువనేశ్వరి దేవి పరమశాంతమూర్తి, శాంతికి అధిష్టాన దేవత భువనేశ్వరి దేవి. 7 లోకాలు 14 లోకాలను భువనాలను భువనేశ్వరి దేవి పాలిస్తుంది. అమ్మవారి చేతుల్లో 4 చేతుల్లో ఒక దాంట్లో పాశం, అంకుశము, వరద అభయహస్తాలతో దర్శనమిస్తుంది. అమ్మవారి గురించి దేవి భాగవతం మణిద్వీప వర్ణన గురించి విశిష్టంగా చెప్పబడింది. అమ్మవారు త్రిమూర్తులను పరిపాలిస్తారు. ఒకానొక సమయంలో త్రిమూర్తులకు ఆవిర్భావం జరిగిన తర్వాత వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వారి ఎదురుగా విమానం కనబడింది. అందులో ఎక్కి కూర్చోమని అశరీరవాణి పలికింది. అప్పుడు విమానంలో త్రిమూర్తులు ఎక్కగానే ఆ విమానం వెళ్తూ ముందుగా సత్యలోకానికి వెళ్ళింది. అక్కడ బ్రహ్మకు మళ్ళీ బ్రహ్మ, సరస్వతి, సనకాది మహర్షులు కనబడ్డారు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తదుపరి విష్ణులోకానికి వెళ్ళింది విమానం. అక్కడ సేమ్ శేషపాన్పు విష్ణు పాదాలను ఒత్తుతూ లక్ష్మీదేవి కనిపించారు. ఆ లోకాన్ని చూసి విష్ణువు ఆశ్చర్యచకితుడయ్యాడు. తదుపరి కైలాసానికి వెళ్ళింది. కైలాసంలో ఈశ్వరుడు, పార్వతీదేవి కనిపించారు. ఈశ్వరుడు ఆశ్చర్యపోయాడు. తదుపరి మణిద్వీపానికి చేరుకున్నారు. అక్కడ మణిద్వీపం లోపలికి అమ్మవారిని చూస్తూ లోపల అడుగు పెట్టగానే త్రిమూర్తులు కూడా స్త్రీలుగా మారిపోయారు. అంటే దాని అర్థం అందరూ కూడా అమ్మవారి స్వరూపమే, మగవారంటూ ఎవరూ లేరు, అందరూ స్త్రీమూర్తులే అని దాని అర్థం. ఈ సృష్టిలో చాలా బ్రహ్మాండాలున్నాయి, చాలామంది త్రిమూర్తులు ఉన్నారు, మిమ్మల్ని అందరినీ పాలించేది నేనే అని చెప్పేసి భువనేశ్వరి దేవి ఆ త్రిమూర్తులకు చెప్తుంది. భువనేశ్వరి దేవి చంద్రగ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. ఎవరి జాతకంలో అయితే చంద్రదోషాలు ఉన్నాయో వారు అమ్మవారిని ఆరాధన చేస్తే చంద్రదోషాలు తొలగిపోతాయి. అలాగే 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు, కర్కాటక రాశిలో జన్మించిన వారు, వీరందరూ కూడా భువనేశ్వరి దేవి అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజిస్తే మంచి నిద్ర, మంచి మనస్సు, మంచి స్నేహితులు లభిస్తారు. అలాగే అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుంది. వాయవ్య దోషాలు ఏమైనా ఇంట్లో ఉన్నా కూడా అమ్మవారి ఆరాధన ద్వారా తొలగిపోతాయి. కావున ప్రతినిత్యము భువనేశ్వరి సహస్రాన్ని పారాయణ చేయడం, అదేవిధంగా భువనేశ్వరి కవచాన్ని పారాయణ చేయడం మంచిది. ఇక దేవాలయంలో దేవుడికి ఎదురుగా ఎందుకు నిల్చోకూడదు అన్న విషయం గురించి తెలుసుకుందాం. మనం పెద్దవారు పూర్వం నుంచి కూడా నిద్ర లేచి కళ్ళు తెరిచే ముందు మన అరచేతులను చూసుకోమని చెప్తారు. ఎందుకంటే మన శరీరంలో విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. అది కళ్ళు తెరిచినప్పుడు కంటి ద్వారా బయటకు వెళుతుంది. కళ్ళు మూసుకోనగానే ఆ విద్యుత్ మన లోపలే ఉండిపోతుంది. కాబట్టి మనం లేచి చూడగానే మనలో గనక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అది ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఎదుటి వాళ్ళను చూస్తే ఒకవేళ మనలో పాజిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటే అది మనకే ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మన శక్తినే మనకు తట్టుకోలేని మనము దేవుడి తేజస్సును తట్టుకునేంత శక్తి మన దగ్గర ఉండదు. కాబట్టి దేవుడి ఎదురుగా నిల్చోకుండా ఆ పక్కకు కానీ ఈ పక్కకు కానీ నిల్చోవాలి. అదేవిధంగా చాలా దేవాలయాల్లో కూడా దేవునికి ఎదురుగా అద్దాన్ని పెడతారు. ఎందుకంటే తన బింబాన్ని తాను చూసుకోవడం వలన దేవుడి శక్తి దేవునికే ఉంటుంది. కాబట్టి దేవుడి ఎదురుగా నిల్చొని ఉండకూడదు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.